హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ కాజోల్. సో కొంతమందికి ఏంటంటే మ్యూజిక్ యూజ్ చేసినా కూడా యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు ఇంకా మనకి కాపీరైట్ అనేది పడుతూ ఉంటుంది కదండి. సో ఆ కాపీరైట్ పడకుండా అయితే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. సో ముందుగా అయితే యూట్యూబ్ అని ఉంటుంది కదండి, ఇప్పుడు మనం వీడియోస్ పెట్టేది. సో అదైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మన ఛానల్లోకి అయితే వచ్చేసండి. యూ అని చెప్పి ఉంటుంది. అక్కడ ఓపెన్ చేసిన తర్వాత పైన వ్యూ ఛానల్ అని ఉంటుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి కింద హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ అని చెప్పి వచ్చింది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకైతే సెర్చ్ బటన్ ప్రెస్ చేసి ఇంకా దాంట్లోకి వెళ్ళి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అని చెప్పి అయితే మీరు టైప్ చేయండి. అక్కడ మనకి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అని చెప్పి వచ్చిన తర్వాత అది ఓపెన్ చేస్తే మనకి ఇంకా యూజ్ మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ దిస్ ఆడియో లైబ్రరీ అని వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది, అదైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇంకా సెకండ్ వన్ ఉంది కదండి కింద, యూట్యూబ్ కమ్ ఆడియో లైబ్రరీ అని చెప్పి దాని మీద క్లిక్ చేస్తే మీకు యూట్యూబ్ వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క మ్యూజిక్ అయితే మనకు రావడం జరిగిద్దండి. సో దీన్ని కనుక మనం యూజ్ చేసుకుంటే ఈ మ్యూజిక్స్ని మనకైతే కాపీరైట్ అయితే అసలు పడదండి. సో నేనైతే ఫస్ట్ ఇది మ్యూజిక్ అయితే యాడ్ చేశాను. సైడ్కి అయితే డౌన్లోడ్ అని చెప్పి మీకైతే ఆప్షన్ అనేది కనిపించింది. ఆ డౌన్లోడ్ అనేది మనం చేసుకుంటే మనకి డైరెక్ట్గా మన మ్యూజిక్లోకి అయితే ఇది వచ్చేసిద్దండి. మీరు ఏ యాప్ అయితే యూజ్ చేస్తారో ఎడిటింగ్ అప్పుడు, సో దాంట్లోకి వెళ్ళి మీరు మ్యూజిక్ ఒకవేళ యాడ్ చేసుకోవాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి దాన్ని పెట్టుకోవచ్చు.